అదే సమయంలో ఇటీవల మీరు చూస్తే దేశంలోనే మహిళలకు సేఫెస్ట్ టౌన్ వచ్చి విశాఖపట్నం. దట్ ఈస్ ఎ వెరీ బిగ్ అచీవ్మెంట్. ఇది శాశ్వతంగా కాపాడుకోవాలి. ఇప్పుడు అభివృద్ధి ఎక్కువగా వస్తూ ఉంది, మీరు గుర్తుపెట్టుకోవాలి. గూగుల్ వస్తుంది. ఈరోజు ఫైనాన్స్ మినిస్టర్ గారి సాయంత్రం జీసీసీ మొత్తం ఎవరైతే కంపెనీలు పెట్టగలుగుతారో ఐటీ మొత్తం వారందరినీ పిలిచి ఒక మీటింగ్ పెట్టారు. వారికి కావాల్సిన ల్యాండ్ కానీ ఇన్సెంటివ్స్ ఇస్తాం. భవిష్యత్తులో దేశంలోనే ఒక మంచి సిటీగా విశాఖపట్నం తయారవుతుంది. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఇది టెక్నాలజీకి ఒక హబ్గా కూడా తయారవుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మీ ఆరోగ్యం ఒక ఎత్తు. మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, రాబోయే 15 రోజులు ఇక్కడ ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుంది. మీరందరూ కూడా టెస్టుల్లో పూర్తిగా సహకరించాలి. దానివల్ల ఏ విధంగా మిమ్మల్ని ముందుకు తీసుకుపోవడం కోసం 1-2 టెస్టులు కాదు. ఈరోజు మీరు చూస్తే మదర్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ కార్డులు ఇవ్వడం, గర్భిణీ స్త్రీల సంరక్షణతో పాటు పిల్లలకు టీకాలు వేయడం పైన దృష్టి పెట్టాం. రక్తహీనత, పౌష్టికాహారంపై అవగాహన కల్పిస్తాం. ఈరోజు నేను చాలాసార్లు నిన్ను కూడా మా ఐఏఎస్ ఆఫీసర్లకి, ఐపీఎస్ ఆఫీసర్లకి అందరికీ చెప్పాను, మన ఆరోగ్యం మన చేతల్లో ఉంటుంది. మనం తినే తిండి పైన, అదే సమయంలో రాత్రుల్లో సరైన నిద్రపోవడం, అంటే మనం మంచి పనులు చేస్తే నిద్ర బాగా వస్తుంది. అదే కానీ సరిగా చెడు ఆలోచనలు చేస్తే ఆ చెడు ఆలోచనలు మనం వెంటాడుతూ ఉంటాయి. అదే సమయంలో ఎవ్రీడే యోగా కానీ, ఒక వాకింగ్ కానీ, ఒక అర్ధగంట ఎక్సర్సైజ్ చేయడం, మంచి పని చేయడం, ఈ 3 చేయగలిగితే ఈరోజు మీరందరూ ఒక సంకల్పం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మన దేశాన్ని ప్రపంచ దేశాల్లో నెంబర్ 1 దేశంగా చేయాలనే సంకల్పం ఉండే వ్యక్తి నరేంద్ర మోడీ గారైతే ఆయన జన్మదిన రోజున ఈ రోజును. రెండోది విశ్వకర్మ. పురాణంలో దేవతలకు శిల్పిగా పూజింపబడతాడు. స్వర్గలోకం, అదే మరిగా లంక, ద్వారక, ఇంద్రప్రస్థవంతి నగరాలు నిర్మించాడు ఆయన. మీరు చూసి ఇంజనీర్లు, శిల్పులు, కార్మికులందరూ కూడా ఆయన దైవంగా పూజింపబడతారు. ఇలాంటి చరిత్ర పురుషులు ఈ రోజు జన్మించిన రోజు. ఇది ఒక హిస్టారికల్ డే అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఈ రోజున మీరు సంకల్పం చేయాల్సింది మీ ఆరోగ్యాన్ని బాగా పెట్టుకుంటామని, పీరియాడికల్గా టెస్టులు ఇవన్నీ చేసుకుంటామని చెప్పి మీరు ఆలోచించాల్సిన అవసరం